నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణుక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కేసీఆర్ అసెంబ్లీకి పోవడం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువ చర్చ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ ఎందుకు అట్లా పోయి ఇట్లా వచ్చేసిండు అసెంబ్లీకి, ఇట్లా 2 నిమిషాలు కూడా లేడు అసెంబ్లీలో అని చెప్పేసి మొత్తం శాటిలైట్ మీడియా, సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా కంప్లీట్గా దాని మీదనే పడ్డి. ఒక మీడియా అంతా కూడా అదే స్టాండ్ తీసుకొని కంప్లీట్గా బ్రేకింగ్లు పొద్దుటి నుంచి కూడా అదే నడుస్తూ ఉన్నది. కేసీఆర్ వెళ్ళిపోయిండు, ఇట్లా వచ్చి అట్లా పోయిండు, 2 నిమిషాలు కూడా లేడు సభలో అని చెప్పి బ్రేకింగ్లు పెట్టి లైవ్లు పెట్టి అదంతా కూడా నడిపిస్తూ ఉన్నారు పొద్దుటి నుంచి. ఆఖరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా దీని మీదనే పడ్డది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కూడా కేసీఆర్ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది అనే దాని మీదనే ఆ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నారు అందరు కలిసి. నిజంగా కేసీఆర్ ఎందుకు మరి ఆయన తర్వాత వస్తాడా లేదని పక్కన పెడితే ఇవాళ ఏం జరిగింది అసెంబ్లీలో, ఆయన తొందర ఎందుకు వెళ్ళిపోయాడు? వాస్తవానికి ఇవాళ ఎట్లాంటి చర్చలు లేవు. చర్చలు ఏదైనా ఎజెండా తీసుకొని పలానా అంశం మీద చర్చ పెడదామన్నట్టు ఏం లేదు ఇవాళ ఎజెండాలు. పాలమూరు మీదనో, ఇంకో ప్రాజెక్టు మీదనో, రైతుల సమస్య మీదనో, ఇంకోటో ఏం లేదు. సాధారణంగా అసెంబ్లీ ప్రారంభించిన రోజు 0 అవర్ ఉండదు, దాదాపుగా పెట్టరు. సడన్గా 0 అవర్ పెట్టారు. పొద్దున ఇచ్చిన షెడ్యూల్లోనేమో అసలు క్వశ్చన్ అవర్ ఉండదు, 0 అవర్ ఉండదు అని చెప్పారు. కానీ సడన్గా మళ్ళీ 0 అవర్ పెట్టి దాన్ని నడిపించారు. ఇంకేముంది, ఆ 0 అవర్ అయిపోయిన తర్వాత వాయిదా పడ్డది సభ. అంతకుమించి ఏం జరగలేదు ఇవాళ. కొన్ని డాక్యుమెంట్లు సభలో ప్రవేశపెట్టారు, తర్వాత 0 అవర్, తర్వాత సభ వాయిదా. అంతకుమించి సభలో జరిగింది ఏం లేదు, ఏం చర్చ జరగలేదు. కేసీఆర్ వచ్చిండు, జనగణమన అయింది, తర్వాత ఏదో సంతాప తీర్మానాలు ఏవో జరిగినట్టున్నాయి, దాని తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు ఒకటే రుద్దుడు, ఎందుకు వచ్చిండు, అసలు రావాల్సిన అవసరం ఏంది, అట్లేంది ఇట్లేంది అని చెప్పి ఒక ప్రాపగండ పొద్దుటి నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. ఈ పచ్చ ఛానల్ అన్నీ కూడా ఇక్కడ పడేడుస్తూ ఉంటాయి తెలంగాణ మీద. కానీ మరి వీళ్ళు గతంలో గతం మరచి వాళ్ళ గురువు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ గురువు చేసినటువంటి పనులు మర్చిపోయి వచ్చి తెలంగాణ మీద ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, ఏపీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉండే, ఆయన పోయి అసెంబ్లీలో గొడగొడ ఏడుస్తాడు. ఏడిచి నేను అసెంబ్లీకి రాను, ముఖ్యమంత్రి అయిన దాకా రాను అని చెప్పి, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన దాకా సభలో అడుగు పెట్టాను నేను అని చెప్పేసి మంగమ్మ శబ్దాలు చేసుకుంటూ ఉరుకుతాడు బయటికి చంద్రబాబు నాయుడు ఏడ్చుకుంటా. నాకు రాజకీయాలు అవసరం లేదు, ఇది ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పెడతాడు, ఏడుస్తాడు, ఇక పెద్ద సినిమా. ఒక్కొక్కసారి ధైర్యంగా ఉన్నాడు సార్, బాగా భరించలేదే కానీ ధైర్యంగా ఉన్నాడు సార్. అప్పుడు ఇక ఈ బ్యాచ్ అంతా కూడా అప్పుడు ఎగిరి ఎగిరి పడ్డది, ఎగిరి వార్తలు చూపించింది, అంతా అయిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? 2021లో జరిగింది. 2021 నవంబర్ 11 నుంచి 2024 జూన్లో వీళ్ళ ప్రభుత్వం ఏర్పడదాకా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడదాకా ఈ చంద్రబాబు గారు అసలు అసెంబ్లీ ముఖం చూడలేదు. కేసీఆర్ అన్న అప్పుడో ఇప్పుడు వచ్చిపోతా ఉన్నాడు, బడ్జెట్ చేసినానో అదనో ఇదనో వచ్చిపోతా ఉన్నాడు. అక్కడ ప్రతిపక్ష హోదా లేకుండే అప్పుడు, ఏపీలో వీళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేదు తెలుగుదేశం పార్టీకి అప్పుడు. సో బడ్జెట్ సెషన్ కూడా రాలేదు, కంప్లీట్ అసలు ఏ సెషన్కు రాలేదు. కంప్లీట్గా సభ బంద్ పెట్టి ఇంట్లో ఉన్నాడు. ఏ ఒక్క రోజు ఆయన సభకు పోలేదు. పోకున్నా కూడా ఆయన మీద అనర్హత వేటు పడలేదు, చంద్రబాబు మీద అనర్హత వేటు పడలేదు. ఆయన ఎమ్మెల్యే పదవి పోలేదు, రద్దు కాలేదు, డిస్క్వాలిఫై కాలేదు, ఏం కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాపగండ ఏంది, ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే, కేసీఆర్ ఎమ్మెల్యే పదవి పోతుంది, కేసీఆర్ ఎమ్మెల్యే పదవి పోకుండా ఉండాలి కాబట్టి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయిండు అని చెప్పి ఇక మేధావులం అని చెప్పుకునేటోళ్ళు, జర్నలిస్టులం అని చెప్పుకునేటోళ్ళు ప్రతి ఒక్కడు ఇదే. వాళ్ళు జర్నలిస్టులం అని చెప్పుకుంటారు, పెద్ద పెద్ద జర్నలిస్టులం అని లైన్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద ఛానళ్ళలో పనిచేస్తూ ఉంటారు. ఆ ఫేస్బుక్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, అన్నిట్లలో మేము గొప్ప గొప్ప మేధావులం అని జర్నలిస్టులం అని చెప్పుకునే వాళ్ళు కూడా
ఈ లాజిక్ మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. కేసీఆర్ పదవి పోతుంది కాబట్టి వచ్చిండు, పదవి పోకుండా ఉండాలి కాబట్టి అసెంబ్లీకి వచ్చిండు అన్నారు. మరి ఆయన పదవి ఎందుకు పోలే అప్పుడు? 21 నవంబర్ నుంచి 24 జూన్ వరకు ఆయన సభ ముఖం చూడలేదు, అసెంబ్లీ ముఖం చూడలేదు. ఆయన కూడా చంద్రబాబు పదవి పోలే ఉన్నది. మరి కేసీఆర్ అట్లా కాదు కదా, అప్పుడు ఇప్పుడు అసెంబ్లీ దాకానే చచ్చిపోతా ఉన్నాడు, అసెంబ్లీకి వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు. కనీసం ఆయన అసెంబ్లీ దిక్కు కూడా రాలేదు కదా, మరి ఏడ్చుకుంటా పోయి అసెంబ్లీ దిక్కు కూడా రాలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ పదవి పోతుంది కాబట్టి వచ్చిండు, ఎట్లా పోతుంది, ఏ లెక్కలో పోతుంది? అసలు చట్టం ఏం చెప్తా ఉన్నది? వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకుంటే ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. 60 రోజులు ఏంటంటే సభ జరిగే 60 రోజులు, అంటే ఈసారి ఒక 10 రోజులు జరిగింది, ఇంకొకసారి ఒక 20 రోజులు జరిగింది. ఇట్లా జరిగిన సెషన్ అన్ని కలిపి 60 రోజుల పాటు అసెంబ్లీ జరిగినప్పుడు 60 రోజులు వరుసగా అటెండ్ కాకుంటే ఆయన మీద అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏపీలో ఆయన అన్ని రోజులు రాలేదు, అయినా కూడా ఆయన మీద పడలేదు. కానీ ఇక్కడ ఈయన వస్తూ ఉన్నాడు. కానీ మనం లెక్కేసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు 2 ఏళ్లలో ఎన్ని రోజులు సభ జరిగింది? అసలు 60 రోజులు జరిగిందా? గట్టిగా 4 రోజులు సభ జరుగుతుంది అంతే. 4 రోజులు 5 రోజులు మించి ఎప్పుడు కూడా సభ జరుగుతలేదు. ఇట్లా గట్టిగా ఒక 10-15 రోజులు 20 రోజులు నాన్ స్టాప్గా సభ జరగడం, ప్రజాంశాల మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చ జరగడం ఇక్కడ చూలే మనం 2 ఏళ్ల నుంచి. 10 రోజుల్లోపనే బిచానా సర్దేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇలా ఈ 29th అసెంబ్లీ అన్నారు, 29th ఇలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేమైంది మధ్యాహ్నానికి వాయిదా, ఎప్పుడు 2వ తారీఖు, మధ్యలో 3-4 రోజులు గ్యాప్ అయిపోయింది. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ ఖతం బంద్, సభ వాయిదా. ఎన్ని రోజులు జరిగింది సభ జరిగింది ఎన్ని రోజులు? అసలు 60 రోజులు వరుసగా రాకుంటే వెయిట్ వేయాలి. మరి 60 రోజులైన సభ జరిగిందా? ఈ లాజిక్లు తెలివై, లెక్కలు తెలివై, చట్టం తెలియదు. వాడు ప్రతి ఒక్కడిగా నేనే జర్నలిస్టును, నేనే తోపును, నేనే అన్ని తెలుసు అని ఊరికొస్తారు. ఒక్కొక్కడు మేధావులు అని చెప్పుకొని ఊరికొస్తారు. పక్క రాష్ట్రంలో ఎగ్జాంపుల్ ఉంది కదా, సరే చట్టాలు గిట్టాలు పక్కన పెడితే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అన్ని రోజులు అసలు అటు ముఖం చూడలేదు, చూడకుండా ఏం కాలేదు. మరి ఈయనకి ఎందుకు అవుతుంది? ఎందుకు ఆయన ఆదరబాదరగా భయపడి ఊరికొస్తాడు? నా పదవి పోతుంది, అది పోతుంది అని ఆయన ఊరికొస్తాడా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, చాలాసార్లు ఓటమి తెలియకుండా గెలిచినటువంటి వ్యక్తి, ఎంపీగా, ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నా పదవి పోతుందని అసెంబ్లీకి వస్తాడు? ఎంత సిల్లీ అది చేస్తున్నారు నిజంగా వీళ్ళు. అంటే ఎంతసేపు విషయం జిమ్మాలి, తెలంగాణ వాళ్ళ మీద విషయం జిమ్మాలనేది వీళ్ళ టార్గెట్. తెలంగాణ వాడి మీద, తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళ మీద విషయం జిమ్మాలనేది టార్గెట్. అందుకే మొత్తం చిన్న ఇష్యూ కేసీఆర్కి సంబంధించి వచ్చినా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వచ్చినా కూడా పచ్చ మీడియా అంతా వచ్చి పడుతుంది, వాళ్ళ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా వచ్చి పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇట్లా మాట్లాడినాం అనుకో, మనకు బీఆర్ఎస్ ముద్రేస్తారు. వీడు పింకి, వీడు బానిస, వీడు వాళ్ళ కోసం పనిచేస్తున్నాం, డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాం మాట్లాడతారు. అరే భయ్, మీరు తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం, మీరు చంద్రబాబు నాయుడు అంటే మీరు అందరు ఎట్లా ఊరికొస్తారు? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు అందరూ ఊరికొస్తారు, ఇంక్లూడ్ ఇక్కడ ఉండి బతికేటోళ్ళు కూడా. మేము తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు, తెలంగాణ తెచ్చిన ఆయన గురించి మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాం కదా. మా ఇక్కడ సంబంధించినటువంటి మా రాష్ట్రానికి సంబంధించిన నాయకుడి గురించి మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాం. అంటే ఏ స్థాయిలో వీళ్ళ దుష్ప్రచారం ఉంటుంది, ఒక తెలుగుదేశం పార్టీది కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తారు తెలంగాణ మీద, ఏ స్థాయిలో వీళ్ళు తెలంగాణ మీద కుట్రలు చేస్తారు అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పదవి పోతుంది కాబట్టి వచ్చిండు, పదవి ఎందుకు పోతుంది, పదవి ఎట్లా పోతుంది? వాడు రెడ్ హ్యాండెడ్గా పార్టీ మారి కండువాలు కప్పుకొని పార్టీ మారిన పదవే పోతలేదు. ఇంకా 10 మందిది ముఖ్యమంత్రి ఇంటికి పోయి పార్టీ కండువాలు కప్పుకున్న వాళ్ళ పదవులే పోతలేవు. వాళ్ళు స్టిల్ పదవులు పట్టుకొని అట్లే ఉన్నారు. స్పీకర్ కూడా వాళ్ళ మీద అనర్హత వేస్తలేడు, వేయలేని అని కూడా చెప్పిండు. ఇక అంత మంచి అదే ఎగ్జాంపుల్ ఉండగా, ఇటు చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ ఉండగా ఎట్లా వెయిట్ వేస్తారు, ఎట్లా అనర్హత వేటు పడుతుంది, ఎట్లా కేసీఆర్ పదవి పోతుంది? ఇవన్నీ చిల్లర ప్రయత్నాలు, చిల్లర మాటలు ఇవన్నీ తప్పితే దేనికి అక్కడికి వచ్చేది లేదు. ఇలా కేవలం విషం చిమ్మడం, ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత నాయకుల మీద విషం చిమ్మడం, ఇక్కడ ఈ ప్రాంతం కోసం కొట్లాడుతున్న వాళ్ళను తొక్కేసే ప్రయత్నం. ఆ ప్రాంత మీడియా కావచ్చు, ఆ ప్రాంత సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఆ ప్రాంత పార్టీలు కావచ్చు, ఇవన్నీ ఒకటే ఎజెండా. ఈ ప్రాంతం తెలంగాణ కోసం ఓడి కొట్లాడితే వాని మీద బురద చల్లాలి, ఎవడైనా వచ్చి మాట్లాడితే, ఇండిపెండెంట్గా వచ్చి మాట్లాడితే వాని మీద బీఆర్ఎస్ పార్టీ అని ముద్రేయాలి. అంతే తప్పితే వాస్తవాలు చెప్పారు వీళ్ళు. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, నేను మామూలుగా చెప్పినా ఇన్ని ఉన్నాయి. కొంచెం డీప్ అనాలిసిస్ చేసి డీప్ లెక్కలన్నీ తీస్తే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ వెళ్తాయి. చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వెళ్తాయి. అందులోకి అన్ని ఉన్నాయి. అందులో అసలు అనర్హత పెట్టుబడే అవకాశం లేదు. ఆయన ఎందుకు వస్తాడు? అట్లాంటి అవసరమే ఉండదు. కానీ వీళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు, ఒక ప్రాపగండా నడిపిస్తూ ఉంటారు. వీటిని మనం గుర్తించాలి. ఎవడు ఏ ఎజెండాతోటి, ఏ ఎజెండా పెట్టుకొని ఎవడేం పనిచేస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఉట్టిగా ఆగమవుతాం. మళ్ళీ దశాబ్దాల క్రితం ఎట్లా బాధపడ్డామో, నీళ్లకు అన్నిటికీ ఎట్లా కష్టాలు పడ్డామో, ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితులు వస్తాయి. సో మనం ఇట్లాంటి కుట్రలను, వీటన్నిటిని కూడా అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఆనాడు కూడా మీడియా అదే కుట్రలు చేసింది, ఈనాడు కూడా మీడియా అదే కుట్రలు చేస్తూ ఉంది. సో ఈ కుట్రల్ని గుర్తించకుంటే మళ్ళీ తెలంగాణలో మళ్ళీ కిందికి దొక్కుతారు, మళ్ళీ ఎడారి చేసి వదిలిపెడతారు. థ్యాంక్ యూ.